హలో అండి, నా పేరు డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి. నేను జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్, కేపీహెచ్బి కాలనీ, కూకట్పల్లి. అసలు హెర్నియా అంటే ఏంటి? ఈ హెర్నియాలు ఎవరికి వస్తాయి? హెర్నియా వచ్చిన వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? హెర్నియాకి ఎటువంటి అడ్వాన్స్డ్ చికిత్సలు ఉన్నాయనేది ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. హెర్నియాలు అన్నప్పుడు ఏమవుతుంది అంటే లోపల ఉండే పేగులు కావచ్చు, లేకపోతే పేగు మీద ఉన్న పొరలు కావచ్చు, ఏదన్నా ఒక హోల్ నుంచి బయటికి రావడానికి మనకు స్వతహాగానే చూసుకుంటే కనుక పుట్టుకతోటే కొన్ని చోట్ల మనకు వీక్ ఉంటుంది, మజిల్స్ అనేవి వీక్ ఉంటాయి. సో ఆ వీక్ ప్లేసెస్లో మన కండిషన్స్ని బట్టి అక్కడ ఉన్న పేగులు బయటికి రావడాన్ని హెర్నియా అంటుంటాం. యూజువల్గా చూసుకుంటే కనుక అబ్డోమెన్ అయితే ఏదైతే ఉందో, కడుపు అబ్డోమెన్ ఏదైతే ఉందో, ఈ రకంగా మనం చూసుకుంటే ఇది చిన్న బొడ్డు, ఇక్కడ నుంచి మనకు బీజాలు అనేవి ఇట్లా ఈ రకంగా ఉంటాయి. ఈ బీజాలకు సంబంధించిన కనెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి కడుపులో నుంచి వస్తుంటాయి మనకి. సో ఇక్కడ చూసుకుంటే కనుక వీకెస్ట్ పార్ట్ ఏది అంటే బాడీలో ఇది అంబ్లికస్. సో అంబ్లికస్లో మనం పుట్టినప్పుడు పేగు కట్ చేస్తాం కాబట్టి అక్కడ వీకెస్ట్ పార్ట్ ఉంటుంది. సో అక్కడ అటాచ్మెంట్ అనేది వీక్ ఉంటుంది కాబట్టి కడుపులో ఎప్పుడైనా కనుక ప్రెషర్ పెరిగితే, ప్రెషర్ ఎప్పుడు పెరుగుతుంది అంటే 3-4 కండిషన్లో ప్రెషర్ పెరుగుతుంది. విపరీతమైన దగ్గు ఉంది, మనం గట్టిగా దగ్గుతూ ఉన్నప్పుడు కడుపు లోపల ప్రెషర్ పెరుగుతుంది. ప్రెషర్ పెరిగినప్పుడు లోపల ఉన్న పార్ట్స్ ఎప్పుడెప్పుడు బయటికి వద్దామా అని చూస్తుంటాయి. సో వాటికి ఏదైనా ఒక వీక్ పార్ట్ కోసం వెతుకుతుంటాయి. ఆ వీక్ పార్ట్ కానీ దొరికిందంటే అందులోకి వెళ్ళి బయటికి రావడము, లోపలికి వెళ్ళిపోవడం జరుగుతుంటుంది. దాన్ని మనం హెర్నియాస్ అంటుంటాం. సో మనకు అంబ్లికస్ ఏదైతే ఉందో ఇది అంబ్లికస్. ఈ అంబ్లికస్ దగ్గర వీకెస్ట్ పార్ట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి చిన్న పేగు కానీ పెద్ద పేగు కానీ బయటికి రావడానికి ప్రయత్నం చేస్తుంటుంది. దాన్ని మనం అంబ్లికల్ హెర్నియా అని అంటూ ఉంటాం. రెండో వీక్ పాయింట్ చూసుకుంటే కనుక ఈ ఏరియాలో గజ్జలలు అంటాం కదా, అంటే ఇంగ్వెనల్ హెర్నియా అంటారు, ఇంగ్వెనల్ రీజన్ అంటారు, ఇంగ్వెనల్ ఏరియా అంటారు. రెండు వైపులా చిన్న రింగ్స్ లాగా ఉంటుంది, డీప్ రింగ్ అని చెప్పేసి సూపర్ఫిషియల్ రింగ్స్ అని చెప్పి అంటుంటాము. అవి వీకెస్ట్ పార్ట్ అన్నట్టు. ఎందుకంటే అందులో నుంచి అంటే మనకు కడుపులో నుంచే మనకు ఈ టెస్టిస్కి సంబంధించిన బీజాలకు సంబంధించిన రక్తనాళాలు కావచ్చు, దానికి కావాల్సిన పైప్ కనెక్షన్స్ కావచ్చు, ఇవన్నీ పైనుంచి కిందికి వస్తుంటాయి. సింపుల్ చెప్పాలంటే స్పెర్మాటిక్ కార్డ్ అంటుంటాం. ఇవన్నీ పైనుంచి కిందికి వస్తుంటాయి కాబట్టి ఇక్కడ ఒక వీక్ పాయింట్ అనేది మనకు డెవలప్ అయి ఉంటుంది. సో విపరీతమైన దగ్గు వచ్చినప్పుడు కావచ్చు, లేకుంటే బరువులు ఎక్కువ మోసేవాళ్ళు, అమాలీస్ చేస్తుంటారు కొందరు, ఈ పోర్టర్స్ అంటుంటాం, ఎక్కువ బరువులు మోసేవాళ్ళు, కూలీ కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే బాగా బరువులు మోయడం వల్ల లోపల కడుపులో ప్రెషర్ పెరుగుతుందంట. ప్రెషర్ పెరగడం వల్ల ఎక్కడైతే వీక్ పాయింట్ ఉందో, ఎక్కడైతే వీక్ పార్ట్ ఉందో అక్కడ నుంచి సందు దొరికినప్పుడల్లా పేగు బయటికి రావడానికి ప్రయత్నం చేస్తుంటాయి. సో ఈ రెండు చోట్ల నుంచి కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. దాన్నే మనం ఇంగ్వెనల్ హెర్నియా అంటాం. యూజువల్గా ఈ రెండు టైప్ ఆఫ్ హెర్నియాస్ అనేవి మోస్ట్ కామన్. ఇంకొక టైప్ ఆఫ్ హెర్నియాస్ ఎందులో వస్తాయంటే ఆల్రెడీ ఏదైనా ఒక సర్జరీ కోసం కోత పెట్టినాము, కడుపుకి ఎక్కడైనా కోత పెట్టినాము, ఆ కోతల నుంచి సరే కుట్లు సరిగ్గా పడకపోయినా, కుట్లు వీక్ అయిపోయినా, మజిల్స్ కండరాలు గట్టిగా కాకముందే కుట్లు విడిపోయినప్పుడు, అట్లాంటప్పుడు అక్కడ నుంచి పార్ట్స్ అనేవి బయటికి రావడం జరుగుతుంటుంది. స్టమక్లో ఉన్న పార్ట్స్ కావచ్చు, ఇంటెస్టైన్స్ కావచ్చు. దాన్ని మనం ఇన్సిషనల్ హెర్నియాస్ అంటున్నాం. యూజువల్గా కడుపులోకి సంబంధించిన ఏదైనా ఆపరేషన్ చేసినప్పుడు, లేకుంటే అపెండిక్స్ కోసం ఆపరేషన్ చేసినప్పుడు అట్లాంటి ఏరియాల నుంచి కొన్నిసార్లు వీక్ పార్ట్ ఉంటుంది కాబట్టి అక్కడి నుంచి కూడా హెర్నియాస్ రావడానికి అవకాశాలు ఉంటాయి. అసలు హెర్నియాలు రావడానికి ముఖ్య కారణాలు మనకి ఇండియాలో చూసుకుంటే కనుక 3 ముఖ్య కారణాలు ఉన్నాయి. ఒకటి క్రానిక్ దగ్గు, విపరీతమైన దగ్గు, టీబీ కావచ్చు, లేకుంటే క్రానిక్ బ్రాంకియోలైటిస్ కావచ్చు, బ్రాంకైటిస్ కావచ్చు, సిఓపిడి కావచ్చు. ఇట్లాంటి వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళకి విపరీతమైన దగ్గు ఉంటుంది, కొన్ని నెలలు కాదు కొన్ని సంవత్సరాలు దగ్గు ఉంటుంది. అట్లా దగ్గినప్పుడల్లా ఏమవుతుందంటే కడుపులో కానీ లంగ్స్లో కానీ ప్రెషర్ పెరగడం వల్ల కడుపులో ఉన్న పార్ట్స్ బయటికి రావడానికి ప్రయత్నం చేసి ఎక్కడైతే వీక్ పాయింట్ ఉందో అక్కడ నుంచి బయటికి రావడానికి ప్రయత్నం చేస్తుంటుంది. సో దాన్నే మనం హెర్నియాస్ అంటుంటాం. అంతేకాకుండా దగ్గు ఒకటే కాకుండా కాన్స్టిపేషన్, చాలామందికి తెలియని రీజన్ ఏంటి అంటే కాన్స్టిపేషన్ ఉంటే కూడా హెర్నియాస్ ఎక్కువ రావడానికి అవకాశాలు ఉంటాయి. ఈ కాన్స్టిపేషన్లో ఏమవుతుందంటే మోషన్ పోయినప్పుడల్లా విపరీతంగా ముక్కడం వలన లోపల కడుపులో ప్రెషర్ పెరుగుతుంది. ప్రెషర్ పెరిగినప్పుడు మళ్ళీ సేమ్ వీక్ పార్ట్ ఎక్కడ ఉందో ఆ పార్ట్ నుంచి బయటికి రావడానికి ప్రయత్నం చేస్తుంటాయి. ఈ రెండు మనకు ఇండియన్ కమ్యూనిటీలో ముఖ్య కారణాలు ఉంటాయి. సో ఇవి కనుక మనము సాల్వ్ చేసుకుంటే కనుక హెర్నియాస్ వచ్చే అవకాశాలు ఉండవు, చాలా తగ్గుతుంటాయి. అంతేకాకుండా ఎక్కడైనా కనుక ఇట్లా వీక్ పార్ట్ ఉన్నప్పుడు మనం లేచినప్పుడు కానీ, పడుకున్నప్పుడు కానీ, దగ్గినప్పుడు కానీ, లేకపోతే మోషన్ పోతున్నప్పుడు కానీ ఒక ప్రెషర్ అంటే చేయితో ఒక ప్రెషర్ చేయడం వల్ల కడుపులో ఉన్న పార్ట్స్ బయటికి రాకుండా కొంచెం వరకు మనం నివారించవచ్చు. దానివల్ల హెర్నియాస్ అనేది సైజ్ పెరగకుండా మనం కాపాడుకోవచ్చు. ఒకవేళ హెర్నియాసే అయినాయి అప్పుడు ఏం చేయాలి, దీనికి ఏం ఆప్షన్స్ ఉన్నాయి, లేటెస్ట్ సర్జరీస్ ఏమున్నాయి అనుకుంటే కనుక యూజువల్గా దీనిలో 2 రకాల సర్జరీస్ ఉంటాయి. ఒకటి ఓపెన్ సర్జరీ, మనం యథావిధిగా కోత పెట్టేసేసి అందులో ఉన్న కంటెంట్ బయటకు వచ్చిన పార్ట్స్ అన్ని లోపల తప్పేసి ఒక జాలి వేస్తుంటాం. ఈ జాలి వేసే దానిలో చూసుకుంటే కనుక ఓపెన్ టెక్నిక్లో జాలి ఇప్పుడు ఇక్కడ హెర్నియా ఉంది, ఇక్కడ హెర్నియా ఉంటే ఇది ఓపెన్ చేసిన తర్వాత ఈ డిఫెక్ట్ని అయితే ఏదవుతుందో క్లోజ్ చేసేసి చుట్టూ ఒక జాలి వేస్తాం.
ఈ జాలి అనేది చర్మం కిందనే వేస్తాం అన్నట్టు. ఓపెన్ సర్జరీలో చూసుకుంటే కనుక చర్మం కిందనే జాలి వేస్తాం. బట్ ఇప్పుడు లేటెస్ట్ వచ్చిన సర్జరీస్ ఏవైతే ఉన్నాయో దాన్ని లాప్రోస్కోపిక్ అంటారు. దీన్ని 3 గొట్టాల ఆపరేషన్ అంటుంటాం. అంటే చిన్న గొట్టం ద్వారా ఆపరేషన్ చేస్తుంటాం. వాళ్ళకి ఏం చేస్తామంటే ఒక చిన్న గొట్టం ద్వారా లోపలికి వెళ్ళిపోయి ఇక్కడ మెష్ ఏదైతే ఉందో కడుపు లోపల వేస్తాం అన్నట్టు. దీన్ని డ్యూయల్ మెష్ అంటుంటాం, కాంపోజిట్ మెష్ అంటాం. అంటే లోపల వేస్తాం. ఆ లోపల వేయడం వల్ల ఏమవుతుందంటే ఒక లోపల వేయడానికి అవకాశము పెద్ద సైజ్ మెష్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనం లోపల వేసినప్పుడు మనకు కడుపు మొత్తం విజిబుల్గా ఉంటుంది, కనిపిస్తుంది. సో డిఫెక్ట్ని చూసుకొని ఆ డిఫెక్ట్ నుంచి ఒక 5 సెంటీమీటర్లు కానీ 6 సెంటీమీటర్ల దూరం వరకు ఒకవేళ డిఫెక్ట్స్ ఎక్కువ ఉన్నాయి, మల్టిపుల్ డిఫెక్ట్స్ ఉన్నాయి, చీజీ ప్యాటర్న్ అని అంటుంటాం. అట్లాంటి మల్టిపుల్ డిఫెక్ట్స్ ఉన్నప్పుడు కనుక అక్కడ పెద్ద మెష్ వేయడానికి ఉపయోగపడుతుంది. అదే ఓపెన్లో అనుకోండి, ఓపెన్లో పెద్ద మెష్ చేయాలంటే పెద్ద కోత పెట్టాలి. ఎంత పెద్ద కోత పెడితే అంత పెయిన్ ఎక్కువ ఉంటుంది పోస్ట్ ఆప్లో అండ్ మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటాయి. బట్ మనం ఇందులో చేసే సర్జరీలో లాప్రోస్కోపిక్లో లోపలికి వెళ్ళి మెష్ చేస్తాం కాబట్టి ఇందులో 30 x 30 సైజ్ మెష్ చేసే అవకాశం కూడా ల్యాప్లో ఉంది. అదే ఓపెన్లో అయితే కనుక 30 x 30 వేయాలంటే చాలా పెద్ద కోత చేయాలి. సో లాప్రోస్కోపీలో చేయడం వల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే పేషెంట్ని వితిన్ 1 డేలో డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది, ఎటువంటి పెయిన్ లేకుండా. ఓపెన్లో అయితే కనుక ఒక చిన్న పైపు కనెక్షన్ పెట్టాల్సి వస్తుంది అండ్ పేషెంట్ కూడా 3 to 4 days ఉండాల్సి వస్తుంది. బట్ ల్యాప్లో మాత్రం అవసరం ఏం లేదు. ఎటువంటి ట్యూబ్స్ కానీ ఎటువంటి కనెక్షన్స్ కానీ ఎటువంటి పైపులు కానీ బయటికి పెట్టే అవసరం లేదు. అంతేకాకుండా పెయిన్తో కంపారిజన్ చేస్తే కనుక ల్యాప్లో పెయిన్ చాలా తక్కువ ఉంటుంది, ఓపెన్లో పెయిన్ ఎక్కువ ఉంటుంది. రికరెన్స్ చూసుకుంటే కనుక ల్యాప్లో రికరెన్స్ రేట్ చాలా తక్కువ ఉంటుంది ఓపెన్తో కంపారిజన్ చేస్తే. బట్ ఇక్కడ ఒక ప్రాబ్లం ఏంటి అంటే మెష్ ఏదైతే ఉందో ఇది బయట నుంచి చేస్తున్న మెష్. సో మన బాడీ ఇది కాదు, మన అదర్ అవుట్ సైడ్ ఇది అన్నట్టు. సో అవుట్ సైడ్ కంటెంట్ కాబట్టి అది ఓసారి కొందరికి పడకపోతే కనుక మెష్ వల్ల ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. మెష్ పడకపోతే కనుక మెష్ ఇన్ఫెక్ట్ అయితే కనుక ఆ మెష్ను మళ్ళీ తీసేసి కొత్త మెష్ వేయడం కానీ లేకుంటే దాన్ని ప్రైమరీ రిపేర్ చేసుకోవడం కానీ ఇట్లాంటివి చేస్తుంటాం. సో ఎవరికైనా కనుక హెర్నియాస్ ఉంటే ఎటువంటి భయం అవసరం లేదు. లేటెస్ట్ లాప్రోస్కోపిక్ సర్జరీస్ వచ్చినాయి, ఎటువంటి కోత కుట్లు లేకుండా జస్ట్ 3 హోల్స్లోకి వెళ్ళే మనం హెర్నియాని ట్రీట్ చేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా. ఇది లేటెస్ట్ సర్జరీ కాబట్టి దీనిలో సర్జరీ చేసిన తర్వాత కూడా 1 డేలో డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. వితిన్ 2 to 3 daysలో వాళ్ళు యథావిధిగా డ్యూటీకి వెళ్ళిపోవచ్చు, ఎటువంటి పథ్యం ఉండదు. సో ఈ రకమైన హెర్నియాస్ అంబ్లికల్ కావచ్చు, లేకుంటే గజ్జలలో వచ్చే హెర్నియా కావచ్చు, లేకుంటే ఆల్రెడీ కోత ఉన్న చోట హెర్నియాస్ కావచ్చు, ఇట్లాంటి చోట్ల ఉంటే కనుక ఖచ్చితంగా ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ నేను అవైలబుల్గా ఉంటాను. నన్ను కన్సల్ట్ అయితే కనుక హెర్నియాకి మనం లాప్రోస్కోపిక్లో చికిత్స అందించవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ డాక్టర్ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ 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 శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ.